రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి భాజపా ప్రభుత్వం మోసం చేసిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శంషాబాద్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వెళితే ఓడిపోతామనే భయంతోనే తెరాస ముందస్తుకు వెళ్లిందన్నారు. తెరాసకు ఓటు వేస్తే భాజపాకు ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి ఆరోపించారు. రైతుల ఆమ్దాని రెండింతలు చేస్తామన్నారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు. కిస్కే సాత్ కిస్కా వికాస్ హువా. ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే మనం అందరము మోసపోయినాము. ఒక్కసారి మోసం అయితే వాళ్ళకి సిగ్గు లేదు, కానీ రెండోసారి మోసం పోతే మనం తలసుకునే పరిస్థితి. ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది ఎందుకంటే మన ప్రాంతీయ పార్టీ దీంతో కలిపితే ఓడిపోతామనే భయంతో ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఊగాలే, కాంగ్రెస్ గెలిపించి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసినదే మన లక్ష్యము. మోడీ గారి మీద కోపంతో ఉంది. మోడీ గారు వద్దు అంటుంది. వాళ్ళ బీజేపీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, భారతదేశంలో అన్ని పార్టీలు కావచ్చు, కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది. ఎవరంటే దొరా అన్న కేసీఆర్ గారు. మీ టీఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది. వెనకాల ఉండి నడిపిస్తుంది కేసీఆర్ గారు. మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు. ఏదో రకంగా కొడుకుని ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేసి ఆయన ఢిల్లీలో మోడీ గారితో కలిసి చక్రం తిప్పాలి అని చూస్తున్నారు. ఇది జరగదు. కాంగ్రెస్ ఎవరు తొయ్యలేరు.